నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ షాహిదా. పాకిస్తాన్ సూపర్ లీగ్ PSL తాజా సీజన్ ప్రారంభమైనప్పటికీ దానికంటే ఎక్కువగా IPL గురించే చర్చ జరుగుతోంది. PSL ను కాదని పలువురు విదేశీ ఆటగాళ్లు IPL కు ప్రాధాన్యం ఇవ్వడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు PCB తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ పరిణామంపై PCB చైర్మన్ మోసిన్ నఖ్వీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒప్పందాలను ఉల్లంఘించి IPL కు వెళ్లిన ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శ్రీలంక కెప్టెన్ దాసున్ సెనక PSL లో లాహోర్ ఖలందర్స్ ను వీడి IPL లో గాయపడిన శ్యామ్ కరణ్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ లో చేరనున్నాడు. అదేవిధంగా జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ మొజారబీని ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున ఆడాల్సి ఉండగా కోల్కతా నైట్ రైడర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ కూడా క్వెట్టా గ్లాడియేటర్స్ ను కాదని చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్నాడు. కేవలం ఆటగాళ్లే కాదు, కామెంటేటర్స్ సైతం PSL కంటే IPL కే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ నైట్ పేరుతో మొదట PSL కామెంటరీ ప్యానెల్లో ప్రకటించిన తాజాగా స్టార్ స్పోర్ట్స్ IPL జాబితాలోనూ ఆయన పేరు కనిపించింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో ఇంధన సంక్షోభం కారణంగా పొదుపు చర్యలు చేపట్టడంతో PSL ఆరంభం చాలా నిశ్శబ్దంగా జరిగింది. ప్రేక్షకులు లేకుండానే లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించారు. ప్రారంభోత్సవ వేడుకను కూడా రద్దు చేశారు. ఈ మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ జట్టు హైదరాబాద్ కింగ్ మెయిన్స్ పై 69 పరుగుల తేడాతో గెలిచింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.